హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఆలూ పులావ్. మనం ముందుగా బౌల్లోకి కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు టేస్ట్కు తగినంత, ధనియా, ఎండు కొబ్బరి పొడి చేసి వేసుకోవాలి. మొత్తం మసాలా పెరుగులోకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి మీడియం సైజ్ బంగాళదుంపలు మిక్స్ చేసుకోవాలి. వేసి వేపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. బంగాళదుంపలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. బంగాళదుంప ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయ్యేటట్టు వేపుకోవాలి. వేపుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మసాలా దినుసులు చెక్క, లవంగ, యాలుక, స్టార్ పువ్వు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు, 1 టమాటా వేసి వేపుకోవాలి. ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి, క్లిప్ మర్చిపోయాను తీయడం. ఇలా టమాటా సాఫ్ట్గా మెత్తబడాక మనం ముందుగా వేపుకున్న బంగాళదుంప, తయారు చేసుకున్న మసాలా మిక్స్, పెరుగు మసాలా వేసి కలుపుకోవాలి. మసాలా అంతా బంగాళదుంప ముక్కకు పట్టేటట్టు ఒక 2 మినిట్స్ అలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి మసాలా మొత్తం రైస్కి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. రైస్ అనేది బాస్మతి అయినా వాడచ్చండి, నేను నార్మల్ రైస్ వాడుతున్నాను. అన్నం మీకు మిగిలిపోయినా ఇలా చేసుకోవచ్చు. ఇలా పొడి పొడిగా మొత్తం మసాలా అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ తగ్గిందండి అన్నంలోకి, కొద్దిగా సాల్ట్, ఒక అరచెక్క నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి అన్నంలోకి.